హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మంచి వెరైటీ హెల్దీ ఫుడ్ కూడా. మీరు కూడా చేసుకోండి ఒకసారి. ఇది మీకు నచ్చుద్దని నేను గ్యారెంటీగా చెప్తున్నాను. అన్ని హెల్దీ ఐటమ్స్ వేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది మహారాష్ట్ర స్పెషల్ అండి, తాల్పీట్ అంటారు. దీంట్లోకి నేను జొన్న పిండి అండి, తెల్ల జొన్నలు మేము పట్టించుకుంటాము, ఆ పిండి 1 కప్పు. ఫస్ట్ నేను అందులో కరివేపాకు చుంచి వేసుకున్నాను చిన్న చిన్నగా కొంచెం అంతా. తర్వాత ఇది జొన్న పిండి 1 కప్పు వేస్తున్నాను. 1/2 కప్పు ఏమో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు నువ్వులు. దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొంచెం చిటికెడంత పసుపు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. ఇది పక్కన పెడదామండి. ఇప్పుడు చూడండి, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఒక 7-8 ఏమంటారు లసన్ ఎల్లిపాయ పొట్టు తీసి ఒక 7-8 పాయలు తీసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం కారం కూడా పడుతుంది. చూడండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసి ఇందులేసి కొంచెం సాల్ట్ వేసి నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఇది మిక్సీ పట్టుకున్నానండి, మిక్సీ పట్టుకొని దీంట్లో వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను. దీంట్లోకి ఒకటి పెద్దది ఉల్లిపాయ వేసానండి, సన్నగా తరిగేసి. తర్వాత ఇప్పుడు మనం రుబ్బుకున్నది కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక 2 క్యారెట్లు ఇలా తురుముకున్నాను, ఇవి కూడా వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే నేను ఉప్పు ఆల్రెడీ మిరపకాయలు రుబ్బేప్పుడు వేసాను కదా, తర్వాత చూసుకుందాము. కలిపిన తర్వాత మనం ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియా పొడి అండి, తర్వాత 1/4 టీ స్పూన్ ఏమో జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అంతా టేబుల్ స్పూన్ వేసుకోండి నూనె. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం ముందైతే ఇలా కలిపేసుకోండి. కారం తక్కువ ఉంటే, అంటే పచ్చిమిరపకాయల కారం తక్కువ అయితే 1/4 టీ స్పూన్ అంతా కారం వేసుకోండి. సాల్ట్ కూడా మీకు నచ్చినట్టు వేసుకోండి. నేను కొంచెం తక్కువ ఉంటే వేసాను. ఇదంతా ఇప్పుడు లైట్గా నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాలు ఉప్పులు వేసుకోండి, మిగతాదంతా ఇదే ప్రాసెస్గా చేసేసుకోండి. ఓకేనా? ఇది మొత్తం ఇలా కలిపేసిన తర్వాత చూద్దాము. చూడండి, పిండి తడిపాను, ఇలా ఉండాలి, మరి గట్టిగా ఉండొద్దు, ఇలా ఉండాలన్నమాట. మనం ఒత్తుకుంటే ఈజీగా ఒత్తుడు పడాలన్నమాట, ఈజీగా. ఓకేనా? ఇంత ముద్దలు తీసుకోండి. నేను స్టవ్ మీద పేనం పెట్టానండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఒక కర్చీప్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ మీద ఒక ప్లేట్ తీసుకొని ఒక కర్చీప్ తడుపుకోవాలండి, తడిపేసుకొని దీని మీద వేసుకోండి. వేసుకొని కొంచెం చేతికి ఇలా తడి చేసుకుంటూ ఇలా నొక్కండి. మరి మందంగా చేసుకోవద్దండి, మందంగా చేసుకుంటే మనకు అవి కాలవు. చేతికి అంటుకుంటే కొంచెం ఇలా తడిపెట్టుకోండి, తడిపెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా అంతా ఒకేలాగా ఉండాలి, ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నము అలా ఉండొద్దు అనమాట, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికి అక్కడక్కడ ఇలా హోల్స్ చేసుకోండి. మీకు హోల్స్ చేసుకున్నప్పుడు కూడా మనకు తెలిసిపోతాయి ఎక్కడ మందంగా ఉంది ఎక్కడ లావుగా ఉంది అనేసి, అక్కడ సెట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము పేనం కాలింది కదా, పేనం మీద ఎలా వేయాలనో చూపిస్తాను నేను. చూడండి, పేనము వేడెక్కింది. ముందు దీనికి ఆయిల్ రుద్దుకోండి, లైట్గా ఆయిల్ రుద్దుకోండి. తర్వాత ఇలా ఇది తీసుకొని క్లాత్ తీసుకొని దీన్ని వేసేయండి. అంతే అండి. ఇప్పుడు దీన్ని మనము చూడండి, ఇలా వేసిన తర్వాత కొంచెం అది వేడెక్కుద్ది కదా, వేడెక్కినాక కొంచెం తడి పెట్టుకోవాలండి. ఇలా తడి పెట్టేసుకొని ఊరికి ఇలా రాయాలి, ఎందుకంటే మనము జొన్న పిండి వేసాం కదా, ఇది లేకపోతే పగుళ్ళు వస్తాయి అన్నమాట. పగుళ్ళు వచ్చి ఇరిగిపోతుంది, అట్టు రాదనమాట.
ఈ తడి కూడా కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూపిస్తా చూడండి. తడి అంతా ఆరిపోయింది. తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఈ హోల్స్లలో వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చుట్టూ కూడా కొంచెం వేసుకోవచ్చు. అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి, బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. అంత పెద్ద పని కూడా ఏం లేదు. కాకపోతే మంచి హెల్దీ ఫుడ్. మీకు ఇంకా కూడా మంచిగా రావాలి అంటే దీన్ని మూత పెట్టండి. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 సెకండ్లు అట్లా ఉంచి తీసేద్దాం. అప్పుడు కూడా ఇంకా మంచిగా వస్తుంది, ఇరిగిపోకుండా మంచిగా వస్తుంది అన్నమాట. చూద్దామండి. మూత పెట్టి ఒక్క నిమిషం అయింది అనుకోండి. ఇలా మూత పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. మీరు ఇలానే చెయ్యండి. ఇప్పుడు ఇది కింద నుంచి మెల్లగా తీద్దామండి. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలండి. ఇదిగో ఇరగకుండా వస్తుంది ఇలా చేస్తే. ఇప్పుడు కూడా మనం కొంచెం మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికినట్టు అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. చెయ్యండి. చూద్దాము మళ్ళీ ఒకసారి. ఇదిగోండి. ఇంకా ఈ పక్క కూడా మనం మంచిగా కాలాలన్నమాట. ఇరగలే కదా, చూడండి ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదా. ఇప్పుడు చాలా మందికి జొన్న రొట్టె చేయరాదు. అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మనకు కంపల్సరీగా అది జొన్న పిండి అనేది మేము తిన్నట్టు అవుతుంది కదా. ఇది జొన్న రొట్టె చేసిన మాదిరిగానే ఉంటదన్నమాట. ఇప్పుడు ఇంకా మళ్ళీ మూత పెట్టద్దు. ఇప్పుడు దీన్ని ఇలానే కాల్చుకోవాలి. ఈ పక్కకి ఎలా అయిందో ఈ పక్కకు కూడా అంతే కలర్ రావాలి. కాలితే బాగుంటది అన్నమాట. చూద్దామండి ఇంకొక నిమిషం. నేనైతే మీడియంలో పెట్టుకున్నాను కాబట్టి కొంచెం నెమ్మదిగా అవుతుంది. రోడ్ సైడ్ వాళ్ళు చేస్తారు, ఇలానే చేస్తారండి. ఇంకా వాళ్ళు మూతలు అవి ఏం పెట్టరు, కాకపోతే పెద్ద మంట పెట్టేసుకుంటారు. ఇలా పెట్టుకుంటే మంచిగా ఉంటది అన్నమాట. చూద్దామండి. చూసారా, ఈ పక్క కూడా మంచిగా కాలింది. చూసారా, ఇలా చేసుకోవాలండి. విరగట్లేదు, చాలా బాగా వచ్చింది. రుచి అయితే సూపర్ ఉంటుందండి. నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. చూడండి, ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇదిగో ఇలా. ఓకే, అదే నేను చెప్పానుగా ఉందని. ఇప్పుడు ఇది కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత మనం కొంచెం నీళ్ళు అద్దుకుందాము. అప్పుడు చూపిస్తా. ఒక 2 సెకండ్లు అయితే అది కొంచెం డ్రై అయినట్టు అవుతుంది. అప్పుడు చూపిస్తాను. నీళ్ళు పెట్టి మళ్ళీ అలానే చేసుకుందాము. చూడండి, ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తున్నాను. ఇలా వేసేసి ఇలానండి. అయితే మీకు చెయ్యి కాలుతుంది అనుకుంటే మీరు చిన్న కర్చీఫ్ తీసుకోండి. కర్చీఫ్ తీసుకొని అయినా కానీ ఇలా చేసుకోవచ్చు. ఇలా వేస్తే ఏంటంటే అది పగలకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆ నీళ్ళు ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుందాము. చూడండి, పైన అంతా పచ్చి ఆరింది. ఇప్పుడు నేను కొంచెం నూనె వేస్తున్నాను. నూనె కూడా ఎక్కువ పడుతుందండి, కొంచెమే పడుతుంది. మనకు ఆయిల్ ఫుడ్ అన్నట్టు కూడా ఏం లేదు. ఇలా చేసుకున్నాక ఒక 2 సెకండ్లు మూత పెట్టేసాను. తర్వాత తీద్దాం. చూడండి, మూత తీస్తున్నాను. తర్వాత ఇప్పుడు మెల్లిగా ఇలా తీయడం చూడండి, ఈజీగా వస్తుంది. చూడండి, అంతే. కావాలంటే కొంచెం వెన్న కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఆయిల్ ఎక్కువ వాడద్దని కదా ఇలాంటివి చేసుకోవడం. నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. పైనుంచి మొత్తం అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని నెయ్యి పెట్టుకొని అయినా తినొచ్చు. అప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 2 నిమిషాలు, ఒక 2 సెకండ్లు మూత పెడతాం. చూస్తామండి. ఇంకా కూడా ఇటువైపు కాలాలి. ఇది మా వారికి పెడతాను. చూడండి, మా వారు తింటున్నారు. ఎలా ఉందో ఆయనే చెప్తారు. చెప్పండి, ఎలా ఉంది? సూపర్ ఉన్నదండి. నేను మా వైఫ్ అని నేను ఫేవరింగ్ గా చెప్పట్లేదు, అసలు మామూలుగా లేదు. రియల్ గా అంటున్నాను. నువ్వు అన్ని పక్కకు పెట్టుకొని రొటీన్ అన్ని పక్కకు పెట్టుకొని తింటారు మీరు చూడండి. అంటే హెల్దీ ఫుడ్ కదా అండి. సూపర్ ఉన్నది. ఇది సాస్ తోటైనా తినొచ్చండి, పెరుగుతోటైనా తినొచ్చు. పెరుగు రాయితా చేసుకుంటాం కదా, దాంతోటైనా తినొచ్చు. తనకి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంటే ఆయిల్ లెస్ గా ఉండేటి చాలా ఇష్టము.
మేము పల్లి పొడి పెట్టుకున్నారు, తను సాస్ కూడా పెట్టుకున్నారు, టమాటా సాస్, దాంతో తింటున్నారు. మనం దేనితోటైనా తినొచ్చండి. ఓకేనండి, మరి ఇంకా 2 చేసుకుందామా? చూసారా, ఇది కూడా అయిపోయిందండి. ఇంకా 2 అవుతాయి, అవి కూడా నేను చేసిన తర్వాత అన్ని ఒకసారి చూపిస్తా. చూడండి, మనకి రెడీ అయిపోయినాయి. మా వారు కూడా తినేసారు ఆల్రెడీ. ఎంత సూపర్ ఉన్నాయి అన్నారు. ఒక్కసారి మీరు ట్రై చేసుకొని చూడండి, ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినొచ్చు, ఏమి హాని చేయదు. ఈజీగా అరుగుదల కూడా బాగుంటుంది దీనికి. అన్ని మనకు బలమైన ఫుడ్డే, ఇందులో ఏది కూడా నష్టం చేసేది లేదండి. ఒక్కసారి ఈ రెసిపీ మీరు చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. ఎప్పటికీ దోశలు, ఇడ్లీలు ఇవన్నీ తిని తిని పిల్లలు కూడా బోర్ అవుతుంటారు కదా. ఇలా ఒక్కసారి వెరైటీ చేసి చూపించండి. రోజుకు ఒక వెరైటీ చేస్తే పిల్లలు కూడా బాగా లైక్ చేసి తింటారని నా ఉద్దేశం. ఓకే, మరి ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండి, స్ట్రీట్ ఫుడ్. ఇది చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.